అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మరలా ఈ యొక్క ఉదయకాలము దేవుని యొక్క మాటను చదువుదాం. లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశీయో రక్తం తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని. చదివిన లేఖనంలో మనకు అర్థమైన సంగతి ఏంటి? రక్తము దేహమునకు ప్రాణము. రక్తం అనేది మనిషి జీవించడానికి దేవుని యొక్క భూమి మీద ఉన్న జీవుల్లో, దేహం కలిగిన వాటిల్లో చాలా వాటిల్లో ఆ యొక్క మరి రక్తము అనేది ఉంది. రక్తం లేని జీవులు కూడా కొన్ని ఉన్నాయి భూమి మీద. అయితే ఇక్కడ ఇజ్రాయేలీలకు మాత్రము దేవుడు ఇజ్రాయేలీలు చేసిన పాపం పోవడానికి ఆ యొక్క రక్తము ద్వారా, అంటే బలి ద్వారా ఆ యొక్క పాపము నివృత్తి చేయటానికి పాత నిబంధనలో ఒక మార్గాన్ని సూచించాడు. ఆ మార్గాన్ని బట్టే ఆ యొక్క మరి ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితుల్లో వాళ్ళకు కలిగిన ఆర్థిక స్తోమతను బట్టి, అయితే పెద్దవాటినైనా లేకపోతే పౌరం పిల్లలైనా గువ్వలనైనా ఆ యొక్క యాజకుడి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వాటి రక్తాన్ని బలిపీఠం మీద ఒలికించేవాడు. చిన్న పక్షులనేమో మెడనులిమి చంపి ఆ విధంగా బలిపీఠం మీద పెట్టి ఆ యొక్క పాపాన్ని నివృత్తి చేయటానికి ఈ రక్తాన్ని వాడటం జరిగింది. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కూడా ఆయన మన కొరకు రక్తాన్ని బలిగాను వెలగాను ఆయన చెల్లించాడు. కనుక ఈ సమయంలో మనం గమనించాల్సింది, పాపపు జీవితాలు అనేవి ఉన్నప్పుడు వాటిని పరిశుద్ధపరచటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపి ఆయనను మన కొరకు బలిగా చేశాడు. కావున మనం గమనించి దేవుని యొక్క సన్నిధానానికి వెళుతున్న ప్రతి ఒక్కరము కూడా రక్తమునకున్న ప్రాధాన్యతను గమనించాలి. సహజంగా ఈ యొక్క రక్తదానం, ప్రాణదానం అని బోర్డులు పెడతా ఉంటారు. అంటే రక్తం అనేది దానం చేస్తే 3 ప్రాణాలని కాపాడవచ్చు అంట. అంటే 3 రకాలుగా రక్తం ఉపయోగపడుతూ ఉంటుంది. ఎలాగా అంటే, ఒకటి ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్రచికిత్సలు జరిగినప్పుడు, తలసేమియా ఉన్నప్పుడు, క్యాన్సర్ రోగులకు ఈ యొక్క రక్తం అనేది అవసరం అవుతూ ఉంటుంది. మన భారతదేశంలో ఈ యొక్క మరి ప్రతి 2 సెకండ్లకి ఒకరికి రక్తం అవసరం అవుతూ ఉంది. అందుకని చాలామంది ఆరోగ్యవంతులు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆ యొక్క రక్తదానం చేసి అనేక మందిని కాపాడుతూ ఉంటున్నారు. కనుక రక్తదానం చేస్తే ఇంకొక వ్యక్తి బ్రతుకుతున్నాడు. అందుచేత జూన్ 14న ప్రపంచంలో ఆ యొక్క రక్తదాతల దినోత్సవం అనేది ఏర్పాటు చేశారు. భారతదేశంలో మాత్రం అక్టోబరు 1వ తేదీన స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం అనేది పెట్టారు. ఈ సమయంలో ఈ విషయాల గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, రక్తంకున్న ప్రాధాన్యతను మనం గమనించాలి. అయితే ఏ రక్తానికైతే ప్రాధాన్యత ఉందో ఆ రక్తము మన పాపాలన్నిటినీ క్షమించటానికి యేసు ప్రభువుల వారు, అంటే అపొస్తలుల కార్యాలు 20:28వ వచనంలో ఆయన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అని రాశాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి అని రాయబడి ఉంది. స్వయాన యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుడు, ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని. ఈరోజు భూమి మీద ఉన్న సంఘము ఏదైతే ఉందో ఆయన రక్తము ద్వారా కొనబడిన సంఘం, ఆయన రక్తము ద్వారా కడగబడిన సంఘం, ఆయన రక్తము ద్వారా శుద్ధి చేయబడిన సంఘం. కనుక తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని రాయబడి. సంపాదించటం అనేది ఒక వ్యక్తి డ్యూటీ చేస్తే డబ్బును సంపాదించుతాడు. ఒక వ్యక్తి ఆ యొక్క ఏ పనినైనా చేస్తే జీతాన్ని సంపాదించుతాడు. కానీ
భూమి మీద ఉన్న పెండ్లి కుమార్తె సంఘమును ఎలా దేవుడు సంపాదించాడు అంటే ఆయన రక్తమిచ్చి సంపాదించాడు. అంతేకాదు, 1 యోహాను పత్రిక 1:7 ఇలాగ వ్రాయబడి ఉంది, తన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి అని రాయబడి ఉంది. అంటే ఆయన కుమారుడైన యేసయ్య రక్తము ఇక్కడ మనల్ని కడుగుతా ఉంది, ప్రతి పాపము నుండి విడుదలకు నడిపిస్తా ఉంది. లోకంలో చిన్న పాపం పెద్ద పాపం అనేం లేదు, పాపం అన్న తర్వాత పాపమే అది. కనుక ప్రతి పాపము నుండి యేసయ్య రక్తము మనలను విడిపిస్తుంది. ప్రతి పాపము నుండి మనలను, మన పరిస్థితుల్ని క్షమాపణలోనికి నడిపిస్తుంది. మనల్ని పరిశుద్ధులుగా మార్చటానికి ఆయన రక్తము ఉపయోగించాడు. అంటే మొదట మాట్లాడుకున్నప్పుడు మనము రక్తము అనేది దేహానికి ప్రాణం, ఆధారం. ఎట్లాగా అంటే ఒక వ్యక్తి లోపల రక్తం 4% కంటే తగ్గిపోతే ఆ వ్యక్తి మరణాపాయ స్థితుల్లోనికి వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తిలో గనక 11-12% రక్తం ఉంటే గనక ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అయితే యేసయ్య రక్తము ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా పాపులమైన మన కొరకు, నీచులమైన మన కొరకు వినియోగించి ఆయన మనల్ని తన స్వాస్యంగా ఉంచుకోవడానికి ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము ఎంతో విలువైనది, ఆయన రక్తము ప్రశస్తమైనది, ఆయన రక్తము పాపులను కడిగింది, ఆయన రక్తము పాపపు జీవితాలను పరిశుద్ధపరిచింది, ఆయన రక్తము వెలగా చెల్లించబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో మనం గమనించాల్సిన సత్యం, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు రక్తము మన కొరకు వినియోగించబడింది. అయితే దాని యొక్క విలువను గుర్తించగలుగుతున్నామా లేదా? విలువను గుర్తించకపోతే ఇప్పటికైనా యేసయ్య రక్తపు విలువను గుర్తించండి. జీవితాలను యేసయ్యకు అప్పజెప్పండి. జీవితాలను కడుక్కోవటానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు, మన మీద ఉన్న పాపపు మరకలన్నిటినీ తొలగించటానికి యేసయ్య తన రక్తము చేత మనల్ని కడగటానికి ఇష్టపడ్డాడు, శుద్ధి చేయటానికి ఇష్టపడ్డాడు. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంది, ఆ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొనిరి అని. గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే. ఆయన రక్తములో ఎవరైతే వాళ్ళ నీతి క్రియలను ఉతుక్కుంటారో, వాళ్ళ వస్త్రాలను ఉతుక్కుంటారో వాళ్ళు ధన్యులవుతారు. రేపటి రోజున పరలోక రాజ్యంలో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, గమనించాలి, దేహంలో ఉన్న రక్తమంతా కూడా యేసయ్య మన కొరకు కార్చాడు. మన జీవితంలో మనము యేసయ్య రక్తము ద్వారా కడగబడి, ఆయన స్వాస్యంగా మార్చబడి, ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళటానికి మార్గాన్ని సిద్ధపరచుకొందుముగాక. ఆమేన్, ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృపాక్షేమం మనకు తోడయుని నడిపించునుగాక. ఆమేన్.